మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మేడం, సాధారణంగా అంటే ఇప్పుడు కొత్తగా వైద్యంలోకి వస్తాం అనుకున్న స్టూడెంట్స్కి, ముఖ్యంగా గైనకాలజీ వచ్చేవాళ్ళు మిమ్మల్ని కొద్దిగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో మంజుల అనగల్ లాంటి ఎత్తుకెదగాల, లేకపోతే ఆమె స్థాయికి చేరుకోవాలని, అంటే ఒక గిన్నిస్ రికార్డ్ కావచ్చు, ఒక పద్మశ్రీ కావచ్చు, ఇంత సుదీర్ఘ అనుభవం కావచ్చు, మెయిన్ రీసెర్చ్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? మీరు ఔత్సాహిక అంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఏది సాధించాలన్నా దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్ అనే దానికి మీనింగే లేదు. ఓకే, దెర్ ఈస్ సంథింగ్ ఏంటంటే, కొంతమంది ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి ఎల్ఎంఎన్ఓపి నుంచి స్టార్ట్ చేయాలి. కానీ అక్కడి నుంచి కూడా మనం జీ చేరాలంటే దెర్ ఈజ్ హార్డ్ వర్క్. సో మనం వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అనుకోవడం కూడా తప్పు. ఏదైనా వాళ్ళ పరిమితిలో వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో ఒకటి నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టేటప్పుడు, అది సింగర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ ఎస్ ఇన్నీట్ ఎబిలిటీ. అంటే గాడ్ మన ఒక్కొక్కళ్ళని యూనిక్గా తయారు చేస్తారు. ఆ ఇన్నీట్ ఎబిలిటీ మనం తెలుసుకుని ఏదైతే ఆ ప్రొఫెషన్లో మనం ఎంటర్ అవుతామో, అప్పుడు మనం సాధించే అన్ని కూడా కొంచెం సులువుగా అనిపిస్తాయి. బట్ నథింగ్ ఈజ్ ఈజీ. సో ఎప్పుడైతే ఇన్నీట్ లేదో అప్పుడు మనం ఎక్వైర్డ్ ఎబిలిటీ అంటాం. అంటే మనకు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ అవసరం, అంతేకాని సాధించలేనిది ఏమీ ఉండదు మనం ఒకసారి ఒక ఫోకస్ అండ్ డిటర్మినేషన్ పెట్టుకుంటే. సో కొత్తగా మా దీంట్లోకి వచ్చే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, రోజులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. సో ఇందాక మీరు అన్నారు సొసైటీ అంత మారుతుంది, అడ్వాన్సెస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అని. సో టెక్నాలజీ ఈజ్ చేంజింగ్. మనం అట్లాగే పాత రోజులు అలాగే ఉంటాము అనుకోకుండా, ప్రతిదీ మారుతున్న కొద్దీ మనం వాటిలోంచి అవగాహన పెంచుకుంటూ, వాటిని నేర్చుకుంటూ, సో టెక్నాలజీని తీసుకుని, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న, మన మెంటర్స్ నుంచి నేర్చుకున్న టెక్నిక్ని తీసుకుని, ఈ రెండింటిని తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం. కానీ ఒక్కళ్ళతో సాధ్యమైనది ఉండదు. ఇట్స్ ఆల్వేస్ టీమ్ వర్క్. సో మన టీంని మనం బిల్డ్ చేసుకోవాలి. ఒక పేషెంట్ని మన మీద ఒక్కళ్ళ మీద డిపెండ్ అయ్యారు అంటే, ఒక్కరోజు మనం లేనంత మాత్రాన కాంప్లికేషన్స్ రాకూడదు. సో ఇట్స్ ఆల్వేస్ అ టీమ్. అంటే ఒక్కళ్ళు మనం ఒక్కటి చూడలేకపోతే ఇంకొకళ్ళు చూసి దాన్ని మనం కరెక్ట్ చేయగలిగేటట్టు ఉండాలి. బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవలపింగ్ ద టీమ్ డిపెండ్స్ ఆన్ టీమ్ లీడర్. సో లీడర్షిప్ క్వాలిటీస్ రావాలన్నా ఆ టీమ్ ఇంపార్టెంట్. సో టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ట్రైనింగ్ సరిగ్గా లేకపోతే ఏం చేసినా వేస్ట్. అంటే మనం పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు, అది బేసిక్. అంటే మనం చదివే చదువు 3 ఏళ్ళు కావచ్చు, దాని తర్వాత ఫెలోషిప్ కావచ్చు, సరిగ్గా మనము మనస వాచ కర్మణ అంతా సరిగ్గా అక్కడ పెట్టి, ఎప్పుడైతే మనం ట్రైనింగ్ సరిగ్గా పొంది చేస్తామో అప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడితో అన్నీ ఆగకుండా మనం టీచ్ చేయాలి నెక్స్ట్ జనరేషన్కి. ఈ మెంటోరింగ్ అనేది ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. పీపుల్ రియల్లీ టేక్ మెంటోర్స్ వెరీ వెల్. చక్కగా విని చేసుకుంటే దిల్ బి గుడ్. కానీ ఎవరికి ఇన్సెక్యూరిటీస్ రాకుండా ఉండాలి, చెప్పుకోవడానికి అహం, ఈగో అడ్డం రాకూడదు. అలాగే ఈ మెంటోర్ చేసిన తర్వాత వాళ్ళు చేసే తప్పు పనులకి మేము అక్కడ నేర్చుకున్నాం అనేది ఉండకూడదు. చాలా ఉంటాయి, ఇండివిజువల్ పర్సనల్ ఇది. సో ఐ ఫీల్ దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ ద నెక్స్ట్ జనరేషన్. ఏం చేయాలన్నా సరే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. నిజంగా మీరు అది చేయాలనుకుంటున్నారా, జస్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఈజ్ సంథింగ్ యూ వాంట్ టు డూ, ఆర్ సొసైటీలో రెస్పెక్ట్ ఉంది కాబట్టి చేద్దాం అనుకుంటున్నారా? Because this is one field where we are leading with not just 2 lives, 3 lives. మదర్ డాటర్, మామూలుగా అయితే ఒక పేషెంట్ లైఫ్, ఇప్పుడు మదర్ డాటర్, ద కంప్లీట్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ఉమెన్. సో that's very important for the next generation to understand.